చర్ల మండల కేంద్రంలో గల సంతపాకలో ఎలక్ట్రీషియన్ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గల సంతపాకలో థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుగొన్న సందర్భంగా ప్రైవేటు ఎలక్ట్రీషియన్ కార్మికులు జెండా ఆవిష్కరణ వేడుకలు చర్ల సంతపాకలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్మికులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ లైన్మెన్ తోటమల్ల విజయ్ కుమార్చే జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తోటమల్ల విజయ్ కుమార్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్మికులు విద్యుత్ పనులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, కార్మికులందరూ లేబర్ కార్డులు, యూనియన్ కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని, కార్మికులకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే లేబర్ కార్డులు, ఐడి కార్డులు ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి పొందగలమని కార్మికులకు తెలియజేశారు. ఎలక్ట్రీషియన్ వేడుకల సందర్భంగా ప్రైవేటు విద్యుత్ కార్మికులకు శ్రీ సీతారామ ఎంటర్ప్రైజెస్ కొవ్వూరి బ్రహ్మం గారు, శ్రీ రామ ఎంటర్ప్రైజెస్ వెంకట్రావు, అంబికా ఎంటర్ప్రైజెస్ అశోక్, ఎలక్ట్రీషియన్ విద్యుత్ కార్మికులందరికీ నూతన సంవత్సర క్యాలెండర్సు, డైరీలు, స్వీట్సు అందజేశారు. ఓవర్ టు న్యూస్. మన ప్రజా గొంతుగా న్యూస్ రిపోర్టర్ చర్ల. థామస్ ఆల్వా ఎడిసన్ को जय, निकोला टेस्ला को जय, ఐజాక్ న్యూటన్ को జై. పడుతున్నాం. దీనికి మనం చేయాల్సింది ఒకటే, మినిమం ఫండ్ కలెక్షన్ అనేది పెట్టుకొని దాన్ని కలెక్ట్ చేసుకుంటూ అందులో కొంత మళ్ళీ రీఫండ్ అని అంటే ఒక ప్రైజ్ మనీ లాగా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే విధంగా కనీసం 30% అన్న మనం ఒక సభ్యుడికి సహకరించేలాగా, అంటే మినిమం ఒక నెలకు 100 రూపాయలు సేకరించామనుకుందాం. అందులో డ్రా తీస్తే 40 మంది కట్టారు, 40 మందిలో డ్రా తీస్తే ఒక 30% మనం అతను రిటర్న్ ఫండ్ ఇవ్వగలిగినప్పుడు అయితే అది కంపల్సరీగా ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రతి అభ్యర్థికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దాన్ని ముందుకు నడుపుకెళ్ళటానికి కూడా మనకు ఒక ఇది ఉంటుంది. మూడో విషయం ఏంటంటే, అందుకు కట్టలేని ఏ సభ్యుడిని కూడా సభ్యుల్లాగా ట్రీట్ చేయడానికి అవకాశం లేని విధంగా కూడా చూడవచ్చు ఈ విషయాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరు సభ్యత్వాలు కట్టండి, నెల చందాలు కట్టండి, ఈ కమిటీని ముందుకు తీసుకెళ్ళండి. జై హింద్.